ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ కృప కోసము పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వారాలుగా మాట్లాడుతూ వచ్చారు. కృప అంటే ఏమిటంటే అర్హత లేని నీకు నన్ను ఆయన రక్షణనిచ్చి ఆత్మనిచ్చి దగ్గరగా తీసుకుని ఆయన అరచేతిలో చెక్కి ఆయన వంశంలో చేర్చుకొని అప్పుడు ఆయన సొంత జనముగా నిన్ను చేర్చుకోవడమే దేవుని కృప. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన కృప ఏమి చేస్తుందనంటే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మను పరిశుద్ధపరిచి పరిశుద్ధ ఆత్మతో నింపడమే దేవుని కృప. హల్లెలూయా. ఈ కృప కోసము పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వారాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఈ కృప ఎవరికయ్యానంటే వాక్యము ధ్యానించే వారికి కృప, రెండవదిగా ప్రార్థన చేసేవారికి ఈ కృప, ఆరాధన చేసేవారికి ఈ కృప. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు, దీనుని ఎడల అత్యధికమైన కృప చూపే దేవుడు. ఇప్పుడు ఈ కృప ఎవరికయ్యానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలంటే ఆయన లేఖనం సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తును. హల్లెలూయా. ప్రేమించు వారందరికీ కూడా ఆయన కృప ఉంటుందట. హల్లెలూయా. అంటే నువ్వు కృపను పొందుకోవాలనంటే నీవు ప్రేమించవలసింది ఎవరిని తెలుసా? నజరేయుడైన యేసును ప్రేమించాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తే కృప వస్తుంది అయ్యానంటే నీ కోసం ఎవరు మరణించారో తెలుసా? యేసు ప్రభుల వారు మరణించారు. హల్లెలూయా. నీ కోసం రక్తమునిచ్చి నీకు రక్షణనిచ్చి నీకు ఆత్మనిచ్చింది తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందువల్ల ఈయన అంటూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఉంటే ఎలా ప్రేమించాలి? ఒకరోజు 2 రోజులు ప్రేమించి మరలా మానివేయడము కాదు. ఆయన అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో. హల్లెలూయా. నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావంటే నీవు చనిపోయే వరకు ఆయననే ప్రేమించాలి. హల్లెలూయా. దానిని శాశ్వతమైన ప్రేమ అంటారు. అలాంటి శాశ్వతమైన ప్రేమ ఎవరు కలిగి ఉంటారో యేసుక్రీస్తు ప్రభుల పట్ల వారందరికీ కూడా శాశ్వతమైన కృప ఉండదంట. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావు ఆ దేవుణ్ణి. మరి దేవాది దేవుని నువ్వు ప్రేమించకుండా వేరే వేరే మనుషులను నువ్వు ప్రేమిస్తుంటే దేవుని కృప ఏ విధముగా వస్తుంది నీ మీదకి? ఏ విధముగా వస్తుంది? నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి నువ్వు నెలకు ఒకసారి వస్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి 2 వారాలకు ఒకసారి వస్తే అది నిజమైన ప్రేమ లేదా కపటమైన ప్రేమ? నీ భర్తతో నువ్వు అనొచ్చు, నేను ప్రేమిస్తున్నాను ప్రతిరోజు నువ్వు అనొచ్చు. కానీ దానికి తగిన క్రియలు నువ్వు చూపకపోతే, దానికి తగిన కార్యములు నువ్వు చేయకపోతే ఆ ప్రేమ కపటమైన ప్రేమ. ఆ ప్రేమలో యథార్థత లేదు. ఆ ప్రేమలో ఏముందో తెలుసా? డంబం అనేది కనబడుతుంది. కానీ క్రీస్తు యేసుని ఏ విధముగా ప్రేమించారంటే శాశ్వతమైన కృపతో ప్రేమించారు. హల్లెలూయా. ఆ ప్రేమలో భయం లేదు, ఆ ప్రేమలో డంబం అనేది అస్సలు లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఏ విధముగా తెలుసా? క్రియలున్న ప్రేమ అది. హల్లెలూయా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఏమున్నాయి తెలుసా? క్రియలు ఉన్నాయి. ఆయన ప్రేమిస్తున్నాను కానీ అని అనలేదు. కానీ ఆయన ఏ విధంగా చూపాడో తెలుసా?
క్రియలతో నిన్ను ప్రేమించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీ మీద వచ్చేది ఏమిటో తెలుసా? కృప వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రేమించకపోతే కృప రాదు. ఈ రోజుల్లో లోకములో కూడా ప్రేమలు ఉంటూ ఉన్నాయి. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ఏ ప్రేమలు ఉంటూ ఉన్నాయి? ఏ ప్రేమలు ఉంటూ ఉన్నాయి? లోకము ప్రేమలు, దొంగ ప్రేమలు, కపటమైన ప్రేమ అంటూ ఉంటాడు. నువ్వు అందంగా ఉన్నంత కాలము నువ్వు బాగున్నావు అంటూ ఉంటాడు. నీ వెనకాల తిరుగుతూ ఉంటాడు. వాడు తిరుగుతూ ఉండి నువ్వు కాదన్న వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏ యాసిడ్ బాటిల్నో కొనుక్కొని జేబులు ఎట్టుకుంటూ ఉంటాడు. ఏ కత్తినో తీసుకొని జేబులు ఎట్టుకుంటూ ఉంటాడు. జేబులు ఎట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రేమించనంటూ ఉన్నావు కాబట్టి నిన్ను వాడు పొడిచి చంపేస్తాడు. ఈ లోక ప్రేమలు, ఆ చంపిన వాడిని అడిగితే, పోలీసు వాళ్ళు అడిగితే వాడనే సమాధానం ఏమిటో తెలుసా? నాకు దక్కంది ఎవరికే దక్కకూడదు. ఇది దొంగ ప్రేమ. ఓ యవనస్తుల్లో, ఇది శాశ్వతమైన ప్రేమ కాదది. నువ్వు ప్రేమిస్తే వాడు ప్రేమిస్తాడు. కానీ దేవాది దేవుడు నువ్వు పాపములో ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ప్రేమలో, ఈ లోకపు ప్రేమలో డంబం ఉంటుంది. ఈ లోకపు ప్రేమలో యొక్క స్వార్థం ఉంటుంది. ఈ లోకపు ప్రేమ స్వనీతికి సంబంధించి, ఈ లోకపు ప్రేమ నీ అందాన్ని చూసి ప్రేమిస్తాడు. ఈ లోకపు ప్రేమ నీ దగ్గర ఉన్న పరసను చూసి ప్రేమిస్తాడు. ఈ లోకపు ప్రేమ నీ దగ్గర ఉన్న బండిని చూసి ప్రేమిస్తాడు. ఈ లోకపు ప్రేమ నీ దగ్గర ఉన్న ఉద్యోగాన్ని చూసి ప్రేమిస్తాడు. కానీ నా దేవుడు ఏమీ చూడకుండా నిన్ను ప్రేమించాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ నిత్యము ఉండే ప్రేమ. హల్లెలూయా. యాకోబు ఎవరిని ప్రేమించాడో తెలుసా? రాహేలును ప్రేమించాడు. మామ మోసము చేశాడు, లేయనిచ్చి పెళ్లి చేసేసాడు. కానీ రాహేలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంకొక 7 సంవత్సరములు నేను కొలువు చేస్తానని కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నేను రాహేలుని నేను ప్రేమించాను కాబట్టి, ఇదిగో నా దగ్గర ధనము ఉండాలి కాబట్టి ఇంకొక 7 సంవత్సరములు కొలువు చేశాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే రాహేలు కోసము 21 సంవత్సరములో వెంటబడ్డాడు. వెంటబడిన రాహేలు ఏమి చేయాలి? నీవే నా సర్వం అని ప్రేమించాలి. కానీ రాహేలు ఏమి చేస్తుందో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబుతో అంటూ ఉన్నాడు, నువ్వు మామ దగ్గర ఉండొద్దు, నువ్వు బేతేలుకు ప్రయాణమై వెళ్ళిపో. హల్లెలూయా. బేతేలుకు ప్రయాణమై వెళ్ళిపోయినప్పుడు ఏమి చేయాలో తెలుసా? రాహేలు యాకోబు మాట వినాలి. కానీ ఏమి చేసిందో తెలుసా? సంచిలో ఏమి పెట్టుకుంది? విగ్రహాలు పెట్టుకుంది. యాకోబు రాహేలును ప్రేమించడం 21 సంవత్సరంలో ఎండకు తడిసి వానకు నాని వ్యసన పడుతూ బాధపడుతూ నిన్ను ప్రేమించింది నాకు దక్కాలని దక్కించుకున్న తర్వాత రాహేలు అంటుంది, యాకోబును ప్రేమించకుండా విగ్రహాలను ప్రేమించింది. కారణంగా ఎక్కడ చనిపోయిందో తెలుసా? బేతేలుకి వెళ్లకుండా మార్గ మధ్యలో చనిపోయింది. గల కారణం నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉంటే, ఈరోజు దేవాది దేవుడు నువ్వు ప్రేమించకుండా, నువ్వు క్రియలు చూపకుండా నువ్వేమి చేస్తున్నావు తెలుసా? రాహేలు ప్రవర్తించినట్లు దేవాది దేవుని ప్రేమించకుండా, నువ్వు సంఘమును ప్రేమించకుండా, తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని ప్రేమించకుండా ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. బేతేలుకి వెళ్ళలేవు. బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని ఉండే నివాసమైన పట్టణం. బేతేలు అనగా పరలోక రాజ్యం. బేతేలు అనగా సదాకాలము ఆయనతో నివసించే ప్రదేశం అది. హల్లెలూయా. నువ్వు బేతేలు వెళ్ళాలంటే విగ్రహాలను ప్రేమిస్తే కుదరదు, మనుషుల్ని ప్రేమిస్తే కుదరదు, యాసావు వలె తిండిని ప్రేమిస్తే కుదరదు. ఇదిగో ఆ యొక్క ఆకాను వలె ఆ యొక్క సేనారు వస్త్రమును ప్రేమిస్తే నువ్వు వెళ్ళలేవు. గెహాజు వలె ఆ యొక్క బంగారమును ప్రేమిస్తే నువ్వు వెళ్ళలేవు. నీవు వెళ్ళాలంటే దేవుడు నేను ఏ విధముగా ప్రేమించాడో అదే ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు మనుషులు ప్రేమను నువ్వు ప్రేమించి నువ్వు మోసపోయి ఉంటావు. నేను మోసపోయాను, నేను చెప్పగలను. నేను ఎవరికి భయపడను. మనుషులను ప్రేమించి నేను మోసపోయాను. జనములను మనుషులను నమ్మి నేను మోసపోయాను. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మనుషులు ప్రేమ వద్దనుకున్నాను,
మనుషులు సహవాసం వద్దు అనుకున్నాను, దేవుని సహవాసం కావాలనుకున్నాను. హల్లెలూయా. నాకు సంఘము సహవాసము కావాలనుకున్నాను. ఈరోజు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, అయినంటూ ఉన్నారు, యేసు క్రీస్తు ప్రభుల వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఆయన కృప నీ మీదకు వస్తానంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఇద్దరిని ప్రేమిస్తూ ఉన్నావా? అయినంటూ ఉన్నారు, ఒక దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఇంకొకరిని ప్రేమిస్తాడని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘములో ఉండి రక్షింపబడి ఆత్మను పొందుకొని ఇద్దరు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావేమో, అది కుదరదు అని మాట్లాడుతున్నారు. ఎందువల్ల అనంటే నువ్వు ఇద్దరిని సమానముగా నువ్వు ప్రేమించలేవు. ఏమిటి ఇద్దరు అయ్యానంటే, ఒకటి సిరి, ఇంకొకటి దేవాతి దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రేమించేది ఒక్కరినే నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించు, లేకపోతే సిరిని ప్రేమించు. సిరి అనగా ధనం. ఈరోజు లోక మనుషులు ప్రేమించినట్లు నువ్వు ప్రేమిస్తున్నావేమో. నువ్వు మొదట ప్రేమిస్తే నీ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేది ఏమిటో తెలుసా? సిరి పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. నువ్వు సిరినే ప్రేమిస్తే దేవుడు నేను విడిచిపెడతాడు. దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. రాహేల్ విషయంలో జరిగింది అది, ఇస్కరియోతు యోధ విషయంలో జరిగింది అది, ఆకాన్ విషయంలో జరిగింది అది, గెహాజు విషయంలో జరిగింది అది. ఎవరిని ప్రేమించగలుగుతున్నావు? ఎవరిని ప్రేమించగలుగుతున్నావు? ప్రేమ అంటే ఏమిటయ్యానంటే, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదట ఎవరు ప్రేమించారో ఆయన మాట్లాడుతున్నారు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మొదట నీవు నేను ప్రేమించలేదు. మొదట ఎవరు ప్రేమించారనంటే దేవుడే ప్రేమించాడు. హల్లెలూయా. అంటే నీకు ప్రేమించడం చేత కాదు కాబట్టి మొదట ఆయన ప్రేమించి, ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ప్రేమించాలో ఆయన చూపించాడు. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను మొదట ఆయనే ప్రేమించాడు. ఆయన ప్రేమించే ప్రేమలో ఏమి ఉన్నదయ్యానంటే 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియలతోను సత్యముతోను ప్రేమించుము. హల్లెలూయా. అంటే ఆయన నేను ఏ విధముగా ప్రేమించాడనంటే క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాడు. చప్పట్లు కొడు దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు నేను ఎలా ప్రేమిస్తున్నాం? పెదవులతో ప్రేమిస్తున్నాం, నోటి మాటలతో ప్రేమిస్తూ ఉన్నాం. నేను ఒక యాజకుల ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక పని ఉండి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆ యొక్క పాస్టర్ గారు అంటూ ఉన్నారు, పాస్టర్ గారు టీ తాగరు, మజ్జిగ తాగరు, కాఫీలు కూడా తాగరు అని అంటూ ఉన్నారు. అంటే వారిలో ఏమున్నాయి తెలుసా? మాటలు మాత్రమే ఉన్నాయి, క్రియలు లేని ప్రేమ. ఈరోజు నువ్వు దేవుని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు? క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమిస్తున్నావా? పెదవులతో మాటలతోనూ ప్రేమిస్తున్నావా? కానీ నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నోటి మాటతో, క్రియలతో, పెదవులతో, హృదయముతో, సత్యముతోను ప్రేమించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సత్యము అనగా ఏమిటంటే వాక్య సారాంశమే సత్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యం సత్యం అంటే వాక్యానుసారముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఒకటి వాక్యానుసారముగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. అంటే దేవుడు ప్రేమించే ప్రేమలో ఏమి ఉన్నదంటే మొదట సత్యము ఉన్నది. హల్లెలూయా. రెండవదిగా ఏమి ఉన్నది అంటే 10వ వచనము చదువుకుందాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించని ప్రతివాడు సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కారు. రెండవదిగా దేవుని ప్రేమలో ఏమి కనబడుతుందో తెలుసా? నీతి కనబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఒకటి సత్యము కనబడుతుంది, రెండవదిగా నీతి కనబడుతుంది. నీతి అంటే ఏమిటో 2వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాం. అక్కడే ఆయన పొందుపరిచారు. నా చిన్న పిల్లలారా పాపము చేయకుండుటకై సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు మనకు ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీతి అనగా నీతిమంతుడైన
యేసు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సత్యముతోను నీతితోను ప్రేమిస్తున్నాడు. సత్యం అనగా వాక్య సారాంశము సత్యం, నీతి అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయనని నీతి స్వరూపుడని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే నీలో ఉండవలసింది సత్యము, నీతి ఉండాలి. సత్యం అనగా వాక్యం, నీతి అనగా ఆయనే. హల్లెలూయా. ఆయన ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆయన యొద్ద ఉండెను, శరీర రూపంలో మన మధ్య ఉండెను. హల్లెలూయా. మన మధ్య ఏమి ఉన్నది తెలుసా? ఈ ధర్మశాస్త్రం ఉన్నది. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమ అదే. దేవుని ప్రేమ నీలో ఉన్నదని ఎలా చెప్పగలవు? నాలో ఉన్నదని ఎలా చెప్పగలమయ్యానంటే 2వ అధ్యాయం 5వ వచనము చదువుకుందాం. 2వ అధ్యాయం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. నీలో దేవుని వాక్యమైన సత్యము, నీతి నీలో ఉంటే నిజముగా ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. పరిపూర్ణముగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు. వాక్యం చదవకపోయినా, విన్న వాక్యం నీ గుండెల్లో భద్రపరచకపోయినా నీలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు చెప్దాం, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎవరి హృదయం మీద వారు చేసుకొని చెప్దాం దేవునికి. దేవుడు నేను ఏ విధముగా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమలో సత్యం ఉంది, ఆ ప్రేమలో నీతి ఉంది. ఆయన అంటూ ఉన్నారు, ఆ సత్యముతోను నీతితోను నేను ప్రేమించాను కాబట్టి మీరు నన్ను ఏ విధముగా ప్రేమించాలంటే నా వాక్యాన్ని భద్రపరచుకుని నన్ను ప్రేమించమంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు వాక్యం నీ జీవితంలో ఉంటుందా? మెట్టెల మీద వదిలేస్తున్నావు దేవుని వాక్యాన్ని, పైగా నీ నోటితో అంటూ ఉన్నావు, నేను ప్రేమిస్తున్నానయ్యా, ఐ లవ్ యూ డాడీ, అబ్బా తండ్రి, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అని నువ్వు మాట్లాడుతున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీలో క్రియలున్నాయా? ఏమిటి క్రియ అనంటే వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. వాక్యముని అంతరంగంలో ఉండాలి. వాక్యముని అంతరంగంలో ఉంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. ఏ విధముగా ప్రేమిస్తున్నావు తెలుసా? పరిపూర్ణముగా ప్రేమిస్తున్నావు. అందుకే ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రేమించే వారి మీద దేవుని కృప ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు ప్రేమించకపోతే నీలో దేవుని కృప ఉండదు. ఈరోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావా తల్లి? తండ్రి కూడా నిన్ను ప్రేమించాడు. నువ్వు అనుకుంటున్నావు తండ్రి నన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావు. తండ్రి ఏ విధముగా మనిషిని ప్రేమించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడంటే 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపడుచున్నది. హల్లెలూయా. ఈ ప్రేమ ఎవరిదో తెలుసా? తండ్రి ప్రేమ. హల్లెలూయా. తండ్రి నిన్ను ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏమిటి, సాక్ష్యం ఏమిటనంటే తాను అద్వితీయ కుమారుని, అంటే అద్వితీయుడు అని అంటే ఇంకెవ్వరు లేరు, ఒకే ఒకడు. ద్వితీయుడు అంటే మొదటివాడు, అద్వితీయుడు అంటే మొదటివాడికి ఇంకా వెనకాల రెండోవాడు ఎవ్వరు లేరని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, అద్వితీయమైన కుమారుణ్ణి నేను ఈ లోకములోనికి పంపించాను. హల్లెలూయా. ఎందుకు పంపించాడు తెలుసా? తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. అందువల్ల తండ్రి ప్రేమ ప్రత్యక్షము నీకు అవుతుంది. అంటే నిన్ను ప్రేమించేది ఎవరో తెలుసా? తండ్రి కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమించడం బట్టే కుమారుడు ఈ లోకమునికి వచ్చాడు. ఈ లోకమునికి రావడానికి గల కారణం ఏమిటంటే మొదట నిన్ను తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఏ విధముగా ప్రేమించాడంటే అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడమే తండ్రి నిన్ను ప్రేమించడము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. కుమారుడు ఏ విధముగా ప్రేమించాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం.
క్రీస్తు మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోమని చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారంటే కుమారుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే కుమారుడు ఏ విధముగా ప్రేమిస్తున్నాడంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తనకు తాను అర్పణగాను తనకు తాను బలిగా అర్పించుకున్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే తండ్రి ప్రేమ కుమారుని పంపించడము, కుమారుడి ప్రేమ ఏమిటో తెలుసా? నీ కోసము బలిగా అర్పణగా సిలువ మీద వేలాడబడ్డాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఇది క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు వచ్చి లోకానికి మాట్లాడుచున్నాడు. మీరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి అని మాట్లాడుచున్నారు. హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్నావా? ఎదటోని ప్రాణాన్ని తీసేస్తున్నావు. ఎదటోని దేవుడు ప్రేమించమంటే నీ తలంపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ కత్తిపోటు వంటి ఆలోచనల ద్వారా, గర్వమైన హృదయం ద్వారా, హేయమైన హృదయం ద్వారా, అహంకారమైన దృష్టి ద్వారా ఏమి చేస్తున్నావనంటే ఎదట వాళ్ళని ప్రాణాలు తీసిస్తున్నా. దేవుడు అంటున్నారు, మీకోసం నేను ప్రాణాన్ని ఇచ్చాను, మీకోసం నేను బలైపోయాను. ఆ విధముగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొని నడుచుకోనండి అని మార్గాన్ని చూపించారు. కానీ ఆ మార్గాన్ని విడిచి నువ్వు నడవడం లేదు. దేవుణ్ణి ప్రేమించమంటే పాపము చేసి అపవిత్రమైన మాటలు మాట్లాడి అహంకారమైన దృష్టిని కలిగి ఈ లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి పదే పదే సిలువ వేస్తున్నాం, పదే పదే మేకులు కొడుతున్నాం, పదే పదే పక్కలో బల్లెపు పోటు పొడుస్తున్నాం. తండ్రి ప్రేమ ఏమిటంటే కుమారుని లోకానికి పంపించడం. కుమారుడి ప్రేమనంటే నీ కోసము బలిగాను అర్పణముగాను ఆయన అర్పించుకున్నాడు తన ప్రాణాత్మ దేహములను. మరి పరిశుద్ధాత్మ ప్రేమ ఏమిటి అనంటే ఎవరైతే తండ్రిని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే కుమారుని ప్రేమిస్తూ ఉంటారో వారి మీదకు వచ్చేది ఏమిటంటే శాశ్వతమైన కృప. ఆ కృపే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు శక్తిని కావాలి, నాకు బలము కావాలని అంటే నీవు మొదట ఎవరిని ప్రేమించాలంటే తండ్రిని ప్రేమించాలి. రెండవదిగా క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీ దగ్గరికి వచ్చేది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఏమిటో తెలుసా? నిన్ను ఆయన బలపరుస్తూ ఉంటాడు, నీకు ఆయన శక్తిని ఇస్తూ ఉంటాడు, నీకు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతూ తండ్రి ఏది బోధించాడో, కుమారుడు ఏది బోధించాడో అదే తప్ప నేను వేరే ఒకటి నేను బోధించనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా ప్రేమిస్తాడో తెలుసా? నీవు సత్యమును తెలుసుకున్నావు, ఆగిపోయావు, ఈ భూమి మీదే ఉన్నావు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చూపే ప్రేమ ఏమిటో తెలుసా? నిన్ను కానాను వైపు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కష్టాలలో, శ్రమలలో ఆయన కాపుదలనిచ్చి నీ చుట్టూ ఉండి, నీకు కంచెగా ఉండి, నీ పైన ఉండి అవసరమైతే, నీ వెనకాల ఉండి అవసరమైతే, నీ పక్కకు ఉండి అవసరమైతే ఆయన ఏమి చేస్తాడో తెలుసా? నిత్యము సదాకాలము నిన్ను ఆయన నడిపించేదే పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధాత్మ ప్రేమ సదాకాలం నీతో ఉంటానంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సదాకాలం ఉంటూ ఏమి చేస్తావయ్యానంటే ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడట. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకోసము ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, మీరు శాశ్వతమైన కృపతో క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే మీ మీదకి వచ్చేది దేవుని కృప. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ కృప కావాలనంటే నీ ఎవరిని ప్రేమించాలి? లేక పుట్టాడండి 15 సంవత్సరాల తర్వాత అని దెంపో, సమయం అంతా ఆడుతోనే. లేక వచ్చింది ఉద్యోగం, ఆ ఉద్యోగంతోనే నేను ప్రేమించొద్దని చెప్పట్లేదు. నువ్వు ప్రేమించే ముందు నీ ఎదురుగుండా ఎవరు ఉండాలి? నీ గుండెల్లో ఎవరు ఉండాలి? నీతి ఉండాలి. నీ గుండెల్లో ఏమి ఉండాలి? సత్యం ఉండాలి. నీ గుండెల్లో ఏముండాలి? ఆయన కట్టడలు, ఆయన వాక్యం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రేమించు. ఎవరొద్దు అన్నారు నేను ప్రేమించకుండా?
లేఖనం ఎవరిని ప్రేమించొద్దు అంటుందంటే ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటుంది. మనుషుల్ని ప్రేమిద్దని అంటలేదు. యవనస్తులు ప్రేమించాలంటే ఏముండాలి? మొదట ఏముండాలి? గుండెలో వాక్యం ఉండాలి, గుండెలో నీతి ఉండాలి, గుండెలో ఆయన ధర్మశాస్త్రం. అంటే నువ్వు పిచ్చి పిచ్చి ప్రేమలు ప్రేమించు. నీ తల్లిని ఏ విధముగా ప్రేమిస్తున్నావో, నీ తండ్రిని ఏ విధముగా ప్రేమిస్తున్నావో, నీ అక్కని ఏ విధముగా ప్రేమిస్తున్నావో, నీ పక్కన ఉన్న యవనస్తుని కూడా ఆ విధంగా నువ్వు ప్రేమిస్తావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెడు అభిప్రాయంతో నీవు ప్రేమించు. అందరిని సమానముగా నన్ను ప్రేమిస్తావు. దేవుడు చూపించిన ప్రేమ శాశ్వతమైనదే. మనుషుల మధ్య ప్రేమలు మారిపోతూ ఉన్నాయి. అమ్మను ఒకలా ప్రేమిస్తున్నావు, లేదా నీ కూడా ఉన్న యవనస్తురాలు ఇంకొకలా ప్రేమిస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోసపోతావు యాకోబు వల్లే ఎదరకు వెళ్ళావనంటే విడిచిపెట్టి ఇంకొకరితో పోతారు. జాగ్రత్త. నీ అందం నీ దగ్గర ఉన్నంత కాలం ఈ లోకం నేను ప్రేమిస్తుంది. నువ్వు ఆరోగ్యం ఉన్నంత కాలమే ఈ లోకం నేను ప్రేమిస్తుంది. నీ దగ్గర ధనము ఉన్నంత కాలం ఈ లోకం నేను ప్రేమిస్తుంది. ధనము లేకపోయినా, అందము లేకపోయినా, ఒక 40 సంవత్సరాలు వచ్చి నువ్వు ముసల్దానైపోతే నిన్ను ఈ లోకం ప్రేమిస్తుంది, మోక మనుషులు ప్రేమించరు. కానీ ముదిమ వచ్చే వరకు నా దేవుడు ప్రేమిస్తానంటూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. ఈరోజు ప్రేమించగలుగుతున్నావా తల్లి? ఆయన నువ్వు ప్రేమించాలి. ఎందుకయ్యానంటే ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఆ విలువైన ఎలా విలువ పెట్టుకున్నాడు తెలుసా? ఆయన రక్తమునిచ్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మనిచ్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. అందుకే ఒకసారి చూద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడేవారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కాకూడదు? ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకూడదు. చదువునన్న సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. అంటే మిమ్మల్ని విలువ పెట్టి ఆయన కొన్నాడు కాబట్టి, ఆయన రక్తము పెట్టి కొన్నాడు కాబట్టి మీరు ఎవరిని ప్రేమించకూడదు? మనుషులను ప్రేమించకూడదు. అంటే మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆ విలువతోనే తండ్రితో సహవాసము చేస్తూ ప్రేమించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆయన నిన్ను విలువ పెట్టుకొని ఏమి చేశాడు తెలుసా? నిన్ను ప్రదానము చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిశ్చితార్థం అయిపోయింది. నీకు తెలుసో తెలీదో, నాకు ఎవరితో నిశ్చితార్థం అయిపోయింది ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభులవారితో నిశ్చితార్థం అయిపోయింది. నేను ఎప్పుడైతే రక్షణ పొందానో, ఎప్పుడైతే బాప్తిసము తీసుకున్నానో, ఎప్పుడైతే ఆయన రక్తధారలో కడగబడ్డానో, ఎప్పుడైతే ఆయన ఆత్మను పొందుకున్నానో, నేను ఎవడి వాడనంటే క్రీస్తు వాడను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, నేను ఏమై ఉన్నానో నేను క్రీస్తు కృపనై ఉన్నాను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నీవు రక్షింపబడ్డావని అంటే ఎవరిని ప్రేమించాలంటే క్రీస్తునే నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. మనుషుల్ని ప్రేమించడానికి లేదు. నిశ్చితార్థం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒక యవనస్తురాలికి నేను వేరే ఒకరితో చాటింగ్ చేస్తానంటే ఒప్పుకుంటారా? చెప్పాలి. ఒప్పుకుంటారా? చెప్పాలి నాన్న. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నిజంగా తెలిసింది పట్టబడిపోయామంటే నిశ్చితార్థం క్యాన్సిల్. లేదు, ఇంకొకరిని చూసి చేసుకుంటారు వాళ్ళు. మరి ఎందుకు నీవు నిశ్చితార్థము యేసుతో జరిగిపోయి నిజంగా నువ్వు యేసుని నువ్వు ప్రేమిస్తే ఇంకొక వ్యక్తితో నువ్వు ఎందుకు సహవాసం చేస్తావు? ఇంకొక వ్యక్తి అంటే నీ భర్త కాదు నేను అనేది. ఇంకొక వ్యక్తి అంటే ఈ లోకంలో తిరుగుతున్న సాతానుడు. అందుకే పేతురు పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, మీరు లోకమునైనను లోకములో ఉన్న దేనినైనను ప్రేమింపకుడి. అంటే నీవు దేవుణ్ణి ప్రేమించి రక్తధారలో కడగబడి ఆత్మను పొందుకున్న నీవు ఇంకొకరిని ప్రేమించడానికి వీలు లేదు. ఇంకొకరు ఎవరు కనబడుతున్నారంటే ఈ లోకము కనబడుతుంది. ఈ లోకములో నైనను ఈ లోకములో ఉన్న వాటినైనాను మీరు ప్రేమింపకండి. ప్రేమిస్తూ ఉన్నావనంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఈ లోకంలో ఏమి ఉన్నాయనంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి. ఇస్కరియోతు యూదా చేసింది అదే.
దేవుణ్ణి ప్రేమిస్తానంటూ నోటి మాటతో చెబుతూ ఎక్కడికి వెళ్తే యేసయ్య వెనకాలే వెళ్ళి దేనిని ప్రేమిస్తున్నాడో తెలుసా? లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు, ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు రాజు అయిపోతే నేను అతని దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఉంటానని జీవపుటంబం కలిగి, నేత్రాశను కలిగి, ఎక్కడ డబ్బు చూస్తుంటే అక్కడ సంచిలో వేసేసుకుంటూ ఉన్నాడట. ఇదేమిటి తెలుసా? దేవుని దగ్గర ఉంటూ లోకాన్ని ప్రేమించడం. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఏ విధముగా దేవుడు నిన్ను సహవాసంలో పిలిచాడో అదే సహవాసంలో దేవుని నువ్వు ప్రేమించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని ఆ సహవాసంలో వదిలి వేరే ఒకరిని ప్రేమిస్తుంటే అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమలో ఏమి ఉన్నాయి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాం, అండర్లైన్ చేసుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పారు. అంటే నిష్టానుసారంగా దేవుని ప్రేమించనంటే కుదరదు. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యాలంటే, ఏదో చర్చ్ కనబడితే వీడు బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడు, ఇలాగ ముద్దులు ఎట్టుకుంటాడు. అది ఎవరిని పెట్టుకుంటున్నాడో అర్థం కాదు. చాలామందిని చూస్తూ ఉన్నాను. ఏంటిది? నీకు అంతగా దేవుడు ప్రేమ అంటే మందిరంలోకి వెళ్ళి మోకరించి ఒక అరగంట ప్రార్థన చేసుకో, చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏంటిది? ఈ ప్రేమలేటి? ఈ దొంగ ప్రేమలో ఎవడో మొదలెట్టాడు ఇది ఇలాగ దొంగ ప్రేమలు ఇయ్యే మానేయండి. అలాంటి నువ్వు నిజంగా ప్రేమ ఉంటే ఏ పాపము చేయకుండా ఉండడమే ప్రేమ. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే ఏమిటో తెలుసా? నీ దగ్గరకు వచ్చిన పాపం నుంచి నువ్వు పారిపోవాలి. యోసేపు వల్ల నువ్వు పారిపోతున్నావా? నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పి పాపం చేస్తున్నావేమో. అది దేవుణ్ణి ప్రేమించడం కాదు. ఇక్కడ దేవుడిని ప్రేమించాలంటే ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని చూపించి అంటూ ఉన్నాడు, ఆ విధముగా మీరు నడుచుకోండి అని అంటూ ఉన్నారు. ఏమిటి మార్గం అని అంటే, తనకు తాను బలిగాను అర్పణగాను తనకు తాను అర్పించుకున్నాడు. చప్పలు కూడా దేవాది దేవుడు ఆ విధముగా అర్పించుకొని చేసి చూపించి నన్ను మీరు ఆ విధముగా ప్రేమించండి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? అర్పించుకునేది తిండికి, అర్పించుకునేది బంగారానికి, అర్పించుకునేది లిప్టిక్లకి, అర్పించుకునేది సేనార వస్త్రమునికి అర్పించేసుకొని, డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను, నాయనా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, అబ్బా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నిజముగా ప్రేమించాలంటే ఒకటి, నీవు అర్పణగా అర్పించుకోవాలి మొదట. రెండవదిగా నీవు ఏ విధముగా అర్పించుకున్నావో అది బలిగా రూపముగా మారిపోవాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే ఒకటి అర్పణగా నువ్వు మారిపోవాలి, రెండవదిగా అర్పణలా బలిగా మారిపోవాలి. హల్లెలూయా. ఆయన చేసింది అదే. ఆయన అంటూ ఉన్నారు, నేను మీకోసము బలిగా అర్పణగా అర్పించుకొని నేను మిమ్మల్ని ప్రేమించాను. నన్ను ప్రేమించేవారు వారికి వారు అర్పణగా, వారికి వారు బలిగా అర్పించుకొని అప్పుడు నన్ను ప్రేమించండి అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా ప్రేమిస్తున్నా? లోకాన్ని అదే ప్రేమ, దేవుని దగ్గర అదే ప్రేమ ప్రేమిస్తున్నావా? రెండు ప్రేమల మధ్య ఉంటే ఏ ప్రేమ కూడా నీ దగ్గరికి రాదు. రాహేలు జీవితంలో జరిగింది అదే. మొగుడిని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా నాకు సంపద వస్తుంది, నాకు సిరి వస్తుంది, నాకు ఆశీర్వాదం వస్తుందని లాభాన విగ్రహాలను ఏం చేసింది? ఎన్నిసార్లు నెలికినా ఎక్కడ నెలికినా సరే ఏమి అడిగింది? అబద్ధం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే దేవుని ప్రేమించట్లేదు. గమనించుకో. తెల్లారితే అబద్ధాలు. కొంతమంది తెల్లారితే ప్రార్థన చేస్తారు, కొంతమంది తెల్లారితే వాక్యం చదువుతారు, కొంతమంది తెల్లారితే పాటలు పాడుకుని మంచం నుంచి లెగుతారు. ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే తెల్లారితే అబద్ధాలు, దేవునితో అబద్ధాలు, యాజకులతో అబద్ధాలు. నువ్వు అబద్ధాలు ఆడితే రాహిల్లా మధ్యలో చచ్చిపోతావు. జాగ్రత్త. నీ పిల్లలు అనాథలు అయిపోతారు. ఆ గుడ్డిదట ఎవరో
ఆ అమ్మాయే మంచిది అయిపోయింది చివరికి. చప్పట్లు కూడా దేవాది దేవుని ఇస్తుంది. ఆ అమ్మాయితోనే ఆ యొక్క లేయాతోనే ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళిపోయాడు, బేతేలకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే, నీ బిడ్డల మీదకి రావాలంటే నువ్వేమి చేయాలి? అబద్ధం మానే. ఎందుకు ఆడుతున్నావు అబద్ధం? ఎవరిది అబద్ధం? సాతానిది అబద్ధం. ఎందుకు ఆడుతున్నావు సంఘాలలో అబద్ధాలు? అబద్ధం ఆడితే ఈసారి ఇక్కడి నుంచి బట్టి నేను అడుగుతాను వాళ్ళని, ఎందుకు ఆడుతున్నా అబద్ధం? పని పాట లేదు అబద్ధం. కపట మాటలకు పని పాఠాలు లేవు అబద్ధాలు. ఫోన్లు చేస్తుండే అబద్ధాలు. జాగ్రత్త, దూరం అయిపోతావు. నీ యొక్క బిడ్డలకు దూరం అయిపోతావు. దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతావు. ఎవరిది అబద్ధం? దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడు వాడు. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? గుండెల అబద్ధం పేరుకుపోయిందమ్మా ఈ రోజుల్లో. గుండెల అబద్ధం పేరుకుపోయి నువ్వేమి చేస్తున్నావు తెలుసా? దేవుని ప్రేమిస్తున్నాను. దౌర్భాగ్య స్థితి. ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు జీవిస్తున్నావో తెలియడం లేదు ఈ రోజుల్లో. అందుకే యోహాను పత్రికలో ఏం మాట్లాడుతున్నాడు? వాడు అబద్ధమునకు జనకుడు వాడు నిన్ను మోసము చేస్తున్నాడు. నిన్నే కాదు, నీ పితరులను ఆదామును అవ్వను మోసము చేసుకుంటూ వచ్చాడు. దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆదాములు అవ్వలో ఉన్నాయి కోల్పోయారు. అయినా దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేవుని ప్రేమించడం మానేసి అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని ప్రేమించడం మానేసి యాసవ వాళ్ళ కడుపుని ప్రేమించేవారు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని ప్రేమించగలుగుతున్నావు? నీ అబద్ధం నేను చుట్టుకుంటుంది. జాగ్రత్త. అననీయ సప్పేరాలు చుట్టుకొని ఊరైపోయింది. అక్కడకక్కడ ఏమయ్యారు? బతికారా? చనిపోయారా? ఏమయ్యారు? మరి ఎందుకు ఆడుతున్నావు? అబద్ధం ఆడారంటే సంఘాలు వదిలిపెట్టండి. ఈసారి వాక్యానుసారంగా మీరు జీవించాలి. వాక్యానుసారంగా జీవించండి. లేదా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. తేమవలే. ఎవరు నేను ఇక్కడ బతిమాలడం లేదు. నీకు రక్షణ కావాలి, నీకు ఆత్మ కావాలి, నేను దినదినము నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నేను ఇక్కడ కన్ను మూస్తే నేను దేవుని దగ్గర ఉండాలంటే నువ్వు రా సంఘానికి. సంఘాలలో అబద్ధాలు ప్రవేశపెడుతున్నారు. మూర్ఖమైన మనసులు ప్రవేశపెడుతున్నారు. కపటమైన మనసులు ప్రవేశపెడుతున్నాడు. సంఘాన్ని దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరో సంఘానికి హాని చేస్తూ ఉన్నారు. సంఘానికి ప్రార్థన చేసుకొని పడుకుంటే దేవుడు దర్శన రూపముగా నాకు బయలుపరచడం జరిగింది. పేరును కూడా చూపించాడు నాకు. వారు సంఘానికి ప్రయోజనకరము లేరు, కానీ సంఘమును విడదీయడానికి వారు చూస్తున్నారు. వారి ప్రవర్తన బట్టి వారు సంఘాన్ని ఏమి చేస్తున్నారో తెలుసా? వారు దొంగిలిస్తున్నారు సంఘాన్ని. యాజకులు దుఃఖపడుస్తున్నారు. ఆ యొక్క కన్నీటితో నేను ఏడుస్తున్నట్టు ఈ మందసమ దగ్గర ఉండి, అయ్యో ఇంతగా సంఘాన్ని పోషిస్తుంటే, ఇంతగా సంఘాన్ని ప్రేరేపిస్తూ ఉంటే, ఇంతగా సంఘాన్ని ఆత్మతో రేపుతూ ఉంటే సంఘంని పాడు చేస్తున్నారు. తన వైపుకు తిప్పుకోవడానికి చూస్తున్నారు. వ్యక్తిగత అవసరములకు సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారు. దేవుడు చూపించిన అవసరమైనప్పుడు బలిపీఠమని ఉంది, వారి మీద నేను పేరును వెల్లడి చేస్తాను. ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? సంఘాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి సంఘాన్ని ఇసుకరు యోధుల బలిపోటు పడుస్తున్నావా? దేవాతి దేవుని సంఘాన్ని ఈయన అంటూ ఉన్నారు. ఏమిటనంటే, ఈయన నేను బలిగాను అర్పణగాను నేను అప్పగించుకున్నాను. హల్లెలూయా. ఆ విధముగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నారు. మొదట ఎవరు దేవుణ్ణి ప్రేమించారనంటే, గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము చదువుకుందాము. చూడండి తల్లి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను చాలుతలు అప్పగించుకొనిన దేవుని కుమారుని అందులో విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానంటే, తనకు తానుగా అర్పించుకొని నన్ను ప్రేమించిన క్రీస్తును నేను ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే గలతీ పత్రికలు ఆయన అంటూ ఉన్నారు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను
అప్పగించుకున్న వాని కోసము నేను ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఈయన మొదట ఏ విధముగా ఉన్నాడో తెలుసా? ఆయనకు సమర్పించుకున్నాడు, తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. హల్లెలూయా. ముందు దేనికి అర్పించుకున్నాడు అంటే, నాకు అధికారం కావాలి. రోమా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఏం పొందుకున్నాడంటే అధికారాన్ని పొందుకున్నాడు. నేనే ఈ రోమా సామ్రాజ్యంలో పౌరసత్వాన్ని నేను పొందుకున్నాను. క్రీస్తు నామం ఉండడానికి వీలు లేదు, నా నామమే ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ అలాంటి ఆయన దేవుడు మాట్లాడిన తర్వాత నా కోసం ఆయన బలైపోయాడు కాబట్టి నేను కూడా నా దేహమును ఆయన కోసము బలి ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన బలిగా, అర్పణగా మారిపోయాడు. ఈరోజు నీ శరీరాన్ని దేనికి బలిస్తూ ఉన్నావు? దేనికి బలి ఇవ్వాలనుకుంటున్నావు? ముక్కును గుట్టించేసుకుంటున్నావు, తర్వాత చెవులను గుట్టించేసుకుంటున్నావు, పచ్చబొట్టు గుండెల మీద పొడిపించేసుకుంటున్నావు. మొన్న ఒక అమ్మాయిని యవనస్తురాలను చూశాను, ఇక్కడే గుట్టించుకుంటారంట, ఇవన్నీ గుట్టించేసుకుంది. నేను చూసి ఆశ్చర్యపోయాను. దేన్ని ప్రేమిస్తున్నావు? దేనిని ప్రేమించగలుగుతున్నావు? ఆయన తనకు తాను బలిగా అర్పించుకున్నాడు కాబట్టి నీవు ఆయనని ప్రేమించాలంటే నీవు బలిగా ఆయనకు అర్పించుకోవాలి. హల్లెలూయా. నువ్వు బలిగా మారిపోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను లోకానికి అర్పించుకున్నాను, అధికారానికి అర్పించుకున్నాను, అధిక విద్యాభ్యాసానికి అర్పించుకున్నాను, ఇదిగో ధర్మశాస్త్రానికి అర్పించుకున్నాను. కాబట్టి నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను క్రీస్తుకు అర్పించుకోవడం మొదలుపెట్టాను. హల్లెలూయా. క్రీస్తు ఏ విధంగా నన్ను ప్రేమించాడో ఆ విధముగా నేను క్రీస్తును ప్రేమిస్తానంటూ ఉన్నాడు. రెండవదిగా ఏ విధముగా ఆయన బలి అయిపోయాడో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మధ్యలో చదవండి తల్లి. శ్రమలలో పాలివాడుట చదవమ్మా. ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడట. హల్లెలూయా. ఏంటి సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడంటే గత కాలంలో అతను సంపాదించుకున్నదంతా కూడా పెంటగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఏమిటి పెంటనంటే ఈ లోకములో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఉన్నాయి. కానీ మొదట ఇవన్నీ లోకములన్నీ కలిగి ఉన్నాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సమస్తమును పెంటగా ఎంచుకున్నాడట. హల్లెలూయా. సమస్తమును నష్టపరుచుకున్నాడు అంటే సమస్తమును కూడా దేవునికి బలిగా ఇచ్చేశాడు. హల్లెలూయా. సమస్తమును కూడా దేవునికి అర్పణగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విధముగా ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ఏ విధముగా ప్రేమించాడో అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ విధముగా అపోస్తలుడైన పౌలుని ప్రేమించాడంటే దేవుడు తనకు తను బలిగా, అర్పణగాను అర్పించుకొని ప్రేమించాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తనకు తాను బలిగా, తనకు తాను అర్పణగా అర్పించుకొని దేవుని ప్రేమించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నారు తెలుసా? నేనేమై ఉన్నానో సమస్తము క్రీస్తు. హల్లెలూయా. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నేను జీవిస్తున్నానంటే నీ కృపా. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను పంచావు. ఏ యోగ్యత నాలో లేదు, భాగ్యమునిచ్చావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. అది ప్రేమించడం అంటే. నీ శరీరం నీ దగ్గర ఎట్టుకొని, నీ కోరికలు నీ దగ్గర ఎట్టుకొని, నీ అలంకారం నీ దగ్గర ఎట్టుకొని, యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను, నేను బలి ఇచ్చేది వేరేటికి, నేను సమర్పించుకున్నది వేరేటికి, కానీ ఇప్పుడు నీ వైపు తిరిగి నేను ప్రేమిస్తున్నానంటే నిజమైన ప్రేమ కాదు. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమిస్తున్నారు. సమస్తము నష్టముగాను పెంటగాను ఎంచుకొని ప్రేమిస్తున్నాడు.
ఉదయకాల సమయంలో దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కృప ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి కృప అంటే? ఆయన అంటూ ఉన్నారు, నేను ఎక్కడ పడిపోలేదు, నేను గురు యొద్దగా పరిగెట్టాను. హల్లెలూయా. నేను గురు వద్దకు నేను చేరిపోయాను. నేను మధ్యలో ఆగిపోలేదు, నేను మధ్యలో పడిపోలేదు, నేను మధ్యలో వెనకకి తిరగలేదు. నేను గురు యొద్దకే నేను పరిగెట్టాను. నా పరుగును తుదముట్టించాను. హల్లెలూయా. తుదముట్టించిన తర్వాత ఆయన కృప ఏమి చేసిందో తెలుసా? ఆయనకు నీతి కిరీటం ఇచ్చింది. హల్లెలూయా. ఆయనకు జీవ కిరీటం ఇచ్చింది. హల్లెలూయా. ఈ జీవ కిరీటం ఇచ్చిన తర్వాత ఆ కృపలో ఉండి, దేవుని ప్రేమలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఏ విధముగా నడిచానో నన్ను పోలి మీరు నడుచుకోండి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నేను దేవుని ఏ విధముగా ప్రేమించానో నన్ను పోలి దేవుణ్ణి మీరు ప్రేమించండి అని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నీవు సమస్తమును నష్టముగా, సమస్తంలో పెంటగా ఎంచుకున్నావా? పెంటను తీసుకుని ఎత్తి మీద వేసుకుంటున్నావా? పెంటను తీసుకుని గుండెలు వేసుకొని ఏదో వాళ్ళు పెట్టుకుంటున్నావా? పెంట వలె, లోతు భార్య వలె వెనక తిరిగి చూస్తున్నావు పెంటంకా? లేదు. నువ్వు దేవుని ప్రేమించాలంటే నువ్వు గురి యొద్దగా పరిగెట్టాలి. హల్లెలూయా. ముగించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన ఒక కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన అండర్లైన్ చేసుకోవాలి. నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగాను అర్పించమని చెప్పను. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. అది జరిగిన తర్వాత, అబ్రహామును దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత 25 సంవత్సరములు దాటిన తర్వాత, అబ్రహాముకు 100 సంవత్సరం వచ్చిన తర్వాత ఒక కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ కుమారుని నువ్వేమి చేస్తున్నావో తెలుసా? లేక పుట్టాడు కాబట్టి నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలిగా ఇమ్మంటూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అదే మాట దేవుడు నీతో మాట్లాడితే ఏమంటావు? ఇది దేవుని స్వప్నం కాదు, ఇది సాతానుడు స్వప్నం. నీకు నీవే కవిత్వాలు అల్లేసుకుంటూ ఉంటావు. అది దేవుని దర్శనము కాదు. అది ఎవరి దర్శనం? సాతానుడు దర్శనం. అదేంటి? దేవుడు ఇచ్చాడు, 25 సంవత్సరములు ప్రార్థన చేయగా కన్నీరు కార్చగా ఆయన అడుగుజాల్లో నడవగా కుమారుని ఇచ్చే ఆ కుమారుని నాకు బలిగా ఇమ్మంటాడా? దేవునితోనో దెబ్బలాడేస్తావు. ఎవరితో దెబ్బలాడేస్తావు? దేవునితోనో దెబ్బలాడేస్తావు. కానీ అబ్రహాం ఆ విధంగా అనుకోలేదు. మొదట నన్ను ఏ దేవుడైతే ప్రేమించాడో, నాతో మాట్లాడాడో, అదే దేవుడు నాకు కనబడి నా కుమారుని నేను ప్రేమించిన ఇస్సాకును బలిగా ఏమంటూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హెబ్రీ పత్రిక ఇచ్చాడో లేదో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడంట. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొత్తమంది గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకును బలిగా ఆ యొక్క అబ్రహాము అర్పించేశాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే 22వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు ప్రత్యక్షమై, నీవు ప్రేమిస్తున్నా ఇస్సాకును మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన ఇస్సాకును మాట్లాడలేదు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు ప్రేమిస్తున్న ఒకే ఒక కుమారుని నాకు బలిగా ఏమంటున్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. వెంటనే మారు మాట్లాడలేదు, శారాతో చెప్పలేదు, వెంటనే పైనేమైపోయి బలిగా అర్పించాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు తెలుసుకున్నాడు, అయ్యో ఈ యొక్క అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడా? ఎందుకనంటే తన విలువైన కుమారుణ్ణి, తాను ప్రేమించిన ఇస్సాకుని కూడా
లెక్క చేయకుండా వెన్ను తీయకుండా నాకు బలిగా అర్పించాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఈ యొక్క అబ్రహాముని దేవుడు ఏ విధముగా ప్రేమించాడంటే తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని అబ్రహామును ప్రేమించాడు. హల్లెలూయా. అబ్రహాము ఏ విధముగా ప్రేమించాడో తెలుసా? లేక కుమారుణ్ణి ప్రేమించిన కుమారుని దేవునికి బలిగాను అర్పణగాను ఇచ్చి దేవుడు అబ్రహాము దేవుని ప్రేమించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు విలువైనది శరీరం అనుకుంటున్నావు. ఓకే, అలాగే అనుకుందాం. ఇచ్చేవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈ వాక్యము 2వ రాకడలో ఆయన నీ ముందు చూపించే దేవుడు. 2వ రాకడలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి చూపించే దేవుడు ఆయన. అర్పించేవా? నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని నువ్వు మాట్లాడుతున్నావు, పలుకుతున్నావు. ఆయన అంటున్నారు, నేను నీకు బలిగా అయిపోయాను, నీకు అర్పణగా అయిపోయాను. నీ పాప భారమంతా నా మీద మోసుకొని కలువరి సిలువలో 5 గాయములతో నేను గాయపడ్డాను. చివరి రక్త బిందువు వరకు నీ కోసము కాచి నన్ను ప్రేమించాను. అంటే నా విలువైన జీవితాన్ని, నా విలువైన శరీరమును, నా విలువైన ఆత్మను, నా విలువైన ప్రాణమును కూడా నీ కోసం నేను అర్పించాను, నిన్ను ప్రేమించాను. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు గారు దేవుణ్ణి ప్రేమించాడు, బలిగా అర్పణగా అయిపోయి. ఇక్కడ అబ్రహాము గారు లేక కుమారుని ప్రేమించిన ఇస్సాకును బలిగా ఇచ్చి దేవుణ్ణి ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించగలుగుతున్నావా తల్లి? నిజమే, నీ దగ్గర కూడా విలువైనది ఉన్నది. ఏమిటి విలువైనదంటే నీ దేహము ఆయన అంటున్నారు విలువైనది అంటున్నారు. హల్లెలూయా. నీ ప్రాణము ఆయన అంటున్నారు విలువైనది అంటున్నారు. నీ ఆత్మ ఆయన అంటున్నారు విలువైనది అంటున్నారు. ఈ 3 ఆయనకు సమర్పించి ఆయన ప్రేమించగలిగావా? ఈ శరీరమును లోకానికి అప్పచెప్పిస్తూ ఉన్నావు. ఈ శరీరమును అలంకారానికి అప్పచెప్పిస్తూ ఉన్నావు. ఈ శరీరమును తిండికి అప్పచెప్పిస్తున్నావు. ఈ శరీరమును రకరకాల మనుష్యులకు అప్పచెప్పిస్తున్నావు. ఈ శరీరమును హేయమైన వాటికి నిలయముగా నువ్వు అర్పించేసుకుంటున్నావు. దేహం అనే దేవాలయంలో ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ దేవునికి నిలయం అవ్వకుండా దేవునికి వ్యతిరేకమైనవి పెట్టుకొని నువ్వు ఉంటున్నావంటే దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? నీకు నువ్వు పరీక్షించుకో తల్లి. తెలియనప్పుడు అప్పుడొస్తానన్న పౌలు గారు అంటూ ఉన్నారు, ఈ లోకమును ప్రేమించాను, ఈ లోకము నేను సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నిజముగా. అబ్రహాం అంటూ ఉన్నాడు, ఇదిగో నా లేక కుమారుని దేవునికి బలిగా అర్పణగా ఇచ్చి నేను ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అలాగా ప్రేమించిన ఆ యొక్క అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మెల్కీషెదెకుడు వచ్చి ఏమి ఇచ్చాడో తెలుసా? రొట్టె, ద్రాక్ష రసం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు రొట్టె, ద్రాక్ష రసము తీసుకోవాలంటే ఓ తల్లి, ఓ చెల్లి, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తేనే నీ శరీరము, ప్రాణము దేవునికి బలిగా అర్పించుకొని నీ ప్రతి కోరికను ఆయన పాదముల దగ్గర పెట్టి విడిచిపెట్టినప్పుడు, నీ యొక్క ప్రతి ఆశను, ఈ లోకాస, శరీరస, నేత్రస, జీవుడమ్మను ఆయన పాదముల దగ్గర పెట్టి సిలువ వేయబడినప్పుడు మాత్రమే నువ్వు బలను సమీపించాలి. ఆషామాషిగా నువ్వు బలను సమీపిస్తున్నావేమో. అన్నీ సమర్పించుకున్న ఆ యొక్క అపోస్తలుని గారి చేతిలో ఏముందో తెలుసా? బల్ల ఉంది. హల్లెలూయా. మేడగదిలో ఆయన విస్తారముగా బోధించేటప్పుడు ఆ ప్రజలందరికీ ఏమి ఇస్తున్నాడు తెలుసా? రొట్టెను, ద్రాక్షరసమును ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు సమర్పించుకున్నారు. అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి అబ్రహాము గారి చేతుల్లో ఏముందో తెలుసా? ఆయన యొక్క రొట్టె, ద్రాక్షరసం ఉన్నది తల్లి. అందుకోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి కృప?
అనంటే యోహానుగా రాసిన సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనములు చదువుకొని ముగించుకుందాం. ఎందుకు దేవుని కృప వస్తుంది? కావున యేసు ఇట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది నా శరీరము, ఇది నా పానీయము, అంటే ఇది నా శరీరము, ఇది నా యొక్క రక్తము. ఇది మీరు తిన్నప్పుడే మీలోనికి ఏమి వస్తుంది తెలుసా? మీలోనికి జీవము వస్తుంది. ఎప్పుడైతే జీవము నీలోనికి వస్తుందో అంత్యకాల దినములో వారిని మాత్రమే నేను లేపుతానని మాట్లాడుతున్నారో. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు బలను ఎప్పుడు తీసుకోవాలనంటే, ఒకటి నీ శరీరము, నీ ప్రాణము, నీ దేహము ఆయన నిన్ను ఏ విధంగా నిన్ను ప్రేమించాడో అదే విధముగా నీ ప్రాణ ఆత్మ దేహములు సజీవ యాగముగా ఆయనకు అర్పించుకొని ఆయనకు బలిగా అయిపోయి ఆయన ప్రేమిస్తూ ఉండి అప్పుడు నువ్వు ఈ బలను సమీపించాలి. ఆయన అంటూ ఉన్నారు, నేను ఏ విధముగా మమ్మల్ని ప్రేమించానంటే, నేను నా శరీరమును, నా ప్రాణము, నా దేహమును అర్పణగాను బలిగా ఇచ్చి మిమ్మల్ని ప్రేమించాను. ఆ ప్రేమించిన ఈ శరీరమే, ఈ రక్తమే ఎక్కడ ఉన్నది చెప్పడం? ఆయన శరీరంలో బలి ఉన్నది, ఆయన శరీరంలో సమర్పణ ఉన్నది. ఆ సమర్పించబడిన ఆ బలి అయిపోయిన శరీరంలో నీవు సేవించాలంటే, నీవు తీసుకోవాలంటే, నీ చెయ్యి పెట్టాలనంటే ఏమి ఉండాలి తెలుసా? నిజమైన ప్రేమ ఉండాలి. నిజమైన ప్రేమ ఉంటేనే చెయ్యి పెట్టండి. ఇస్కరియోతు యూదా వలె కఠినమైన హృదయం నువ్వు కలిగి ఉండి నువ్వు తీసుకుంటే బయట ఉన్నవాడు గృహాలకు వచ్చేస్తాడు, బయట ఉన్నవాడు ఇంటిలోనికి వచ్చేస్తాడు. బయట ఎక్కడో గుమ్మమ్మ ఉన్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు, వాకిట నిలిచి ఉన్నాడు. ఇది నిజమైన నా శరీరము, నా రక్తం. ఆశ అనుకుంటున్నావేమో, క్రైస్తవ్యం నీ ఇష్టానుసారంగా తిరగడానికి ఆయన బలైపోలేదు. ఆయన రక్తాన్ని చిందించబడిన రక్తము కోసము, చిందించబడిన శరీరం కోసం మాట్లాడుతున్నాడు. ఇది నిజమైన నా శరీరం, నా శరీరం, నా శరీరం. ఈ శరీరమును మీరు తీసుకుంటే జీవం మీలోనికి వస్తుంది. ఈ శరీరము తీసుకుని మీరు మరణిస్తే అంత్యకాల దినములో మిమ్మల్ని లేపుతాను. అందుకోసం నువ్వు తీసుకోవాలి. అందరూ తీసుకుంటూ ఉన్నారని తీసుకుంటున్నావా? పాపము నీలో పెట్టుకొని తీసుకుంటున్నావా? ఇప్పుడు అంత్యకాలంలో నువ్వు మరణించు, ఆత్మీయంగా ఇప్పుడే నువ్వు చనిపోతావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఆయన ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువును శాశ్వతముగా ప్రేమించి వారందరికీ కూడా దేవుని కృపని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ ప్రేమతో ప్రేమించకపోతే ఆయన అంటున్నారు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. హల్లెలూయా. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించును. హల్లెలూయా. ఆయన కోపం వస్తుంది, ఆయన కోపం వస్తుంది. ఆయన ఏ విధముగా నిన్ను ప్రేమించాడు, ముద్దు పెట్టుకున్నాడంటే తనకు తాను బలిగాను సమర్పణ అయిపోయి ఆయన నిన్ను ప్రేమించాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి